సో ఇటు చూడండి వ్యూ ఎలాగుందో, చాలా సూపర్గా ఉంది ఇక్కడ మాత్రం వ్యూ అయితే. సో ఇక్కడైతే ఒక చేప అయితే పడిందంట. సో చూపిస్తా చూడండి మీకు ఇప్పుడైతే ఎంత చిన్నదిగా ఉందో, బుడ్డి చేప. సో ఈ చేప పడిందంట. సో పెద్ద చేప అది చూడండి, కనిపిస్తుందా మీకైతే ఎంత పెద్దగా ఉందో. సో చాలా పెద్ద చేప పడింది ఇక్కడైతే మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW Vlogs. సో లాస్ట్ వీడియోలో మీరైతే చూసారు కదా, మనమైతే ఇంటి దగ్గర నుంచి కృష్ణాపట్నం పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో వెనకాల కనిపిస్తుంది కదా మీకైతే. సో వ్యూ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు వెళ్ళి ఫస్ట్ పార్ట్ అయితే చూడండి. మీరు కానీ ఫస్ట్ పార్ట్ చూసారనుకోండి, అదైతే మీకైతే కంప్లీట్లీ అర్థమైపోద్ది. సో ఫస్ట్ పార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే మార్నింగ్ 6కి లేచి ఆ మంచులో అయితే రైడ్ అయితే చేసాం. సో ఇప్పుడైతే సెకండ్ పార్ట్ అయితే ఇక్కడ నుంచి నేనైతే చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయినాయిగా. సో ఈరోజు ఇక్కడైతే మనమైతే ఇక్కడ నుంచి అయితే పవర్ ప్లాంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకోటి గోల్ఫ్ కోర్ట్ లాగా అయితే ఉంటుంది, అడవిలాగా. సో ఆ అడవి దగ్గర కూడా మనమైతే వెళ్తాం. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో అప్పుడెప్పుడు 1 year బ్యాక్ అయితే నేనైతే వచ్చాను అక్కడికి. సో దాని తర్వాత మళ్ళీ మీకోసం అయితే ఈరోజు అయితే ఇక్కడికి అయితే వచ్చాను. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే ఇక బయలుదేరదాం. సో వన్స్ మీకైతే మళ్ళీ చూపిస్తాను. నేనైతే లాస్ట్ వీడియో కూడా చూపించాను. సో మనం ఈ బైక్ వేసుకునే మనమైతే వచ్చింది. సో 1 2 అక్కడ 1 3 4 5 6 7 షిప్పులు ఉన్నాయి మొత్తం. సో లాస్ట్లో మీకైతే కనిపించదు. సో జూమ్ చేస్తాను. సో చాలా షిప్పులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం. వీఆర్ బ్యాక్ టు ఆన్ సేమ్ రోడ్. ఇక్కడ నుంచి మనం అయితే పవర్ ప్లాంట్ దగ్గరికి, అక్కడి నుంచి ఇంకా ఆ గోల్ఫ్ కోర్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ బార్ గేట్స్ ఒకటి, రోడ్డు మాత్రం అమేజింగ్ సూపర్గా ఉంది రోడ్ అయితే. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అదిగో బ్రిడ్జ్ వచ్చేసింది. సో ఇక్కడి నుంచి అయితే గుమ్మల దిబ్బ విలేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుంది నాకైతే. సో ఇటు చూడండి వ్యూ ఎలాగుందో, చాలా సూపర్గా ఉంది ఇక్కడ మాత్రం వ్యూ అయితే ఇక్కడ నుంచి చూస్తుంటే. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్, సూపర్గా ఉందబ్బా. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడి నుంచి మనం అయితే రైట్ అయితే తీసుకోవాలి. రైట్ ఇక్కడ అడుగుతారు, ఎక్కడికి అడగట్లేదు ఇక్కడ. వెళ్ళండి అంటున్నారు అంతే. మనం ఇటు నుంచి వెళ్ళినా కూడా కోట కూడా వెళ్ళిపోవచ్చు. సో నేనైతే చాలాసార్లు అయితే వెళ్ళినాను. సో మనమైతే ఇటు వెళ్ళామనుకోండి, గుమ్మల దిబ్బకి అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడేంది ఇన్ని లారీలు ఉన్నాయి. ఏందో పోండి, ఎన్ని లారీలు ఉన్నాయి ఏముందిలే, మనకి రోడ్డు సూపర్గా ఉంది. ఒకటే రోడ్డు, స్ట్రైట్గా రోడ్డు. ఓరే నాయన, ఏమైనా ఉందా ఈ రోడ్డు. ఇక్కడ రావాలి సూపర్ బైక్ తీసుకొని, దద్దరిల్లిపోద్ది ఈ రోడ్డు మాత్రం. రోడ్డు ఉంది, వేరే లెవెల్లో ఉంది రోడ్డు మాత్రం. సో అదిగోండి పవర్ ప్లాంట్ కనిపిస్తుందా, కనిపిస్తూనే ఉంటుంది. సో దీనిలో అయితే ఛార్జింగ్ లేదు, 50% ఎంత ఉంది. నేనైతే మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. ఏందో పోండి. ఒక్కసారి ముందు చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉందబ్బా పవర్ ప్లాంట్. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. సూపర్ లొకేషన్. ఇక్కడ నుంచి చూస్తుంటే అది ఎలా కట్టారో కానీ అంత హైట్ ఉంది అది చూస్తే. కట్టినవాడికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఎలాగుంది చూడండి అసలు, అంత హైట్లో మళ్ళీ లైట్లు కూడా వెలుగుతున్నాయి దీనికి. వావ్ 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 వావ్, ఎంత చెప్పినా తక్కువే. అబ్బాబ్బా ఏమైనా ఉందా కార్నరింగ్. సో ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట దీనికి. సో ఇంకోటి ముందు ఉంది, అక్కడికి కూడా వెళ్దాం మనం అయితే. మనం ఏమో లోపలికి వెళ్ళిపోమండి, మీరు అలాగనుకుంటారేమో లోపలికి వెళ్ళిపోతాం అనుకుని. లోపల లేదు, జస్ట్ బయట నుంచి చూడడం అంతే. సో ఇక్కడ ఇంకోటి ఉంది, బట్ ఇది అంతగా కనిపించదు, కొంచెం లోపల ఉంది. మనమైతే ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకుందాం. ఇదేనా?
ఇది కాదు, ఐ మీన్ ఇది కాదు, రాంగ్ రూట్. అది డిఫరెంట్గా ఉంటే అది ఎక్కడో ఉంది పవర్ ప్లాంట్, మనం చూస్తే ఎక్కడో ఉన్నాం. సింహపురి పవర్ ప్లాంట్ అంట ఇది. సో బోర్డు చూశాను ఇక్కడ ఇందాక. నేను ఏదో అనుకుని వస్తే ఇక్కడ ఏదో అయిపోయిందండి. ఒక పార్ట్ వీడియో చేసుకుందామని నేను ఏదో వస్తే 2 పార్ట్లు వీడియో అయిపోయింది. ఈ 2 పార్ట్లు మళ్ళీ దీనిలో అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది. ఇక్కడే తీసుకోవాలి మనం అయితే, లెఫ్ట్ అయితే. ఇప్పుడు చూడండి ఎలాగుందో, లుకింగ్ లైక్ ఎ వావ్. ఈ చెట్లు ఒకటి. ఇటు వెళ్దాం, ఇటు వెళ్ళి ఇంకొంచెం ముందుకు వెళ్దాం, వెళ్ళి తర్వాత వచ్చేద్దాం అక్కడి నుంచి. ఇది మొత్తం ముంత మామిడి చెట్లు తోటలు ఇదంతా. ఆ కాయలు కూడా రాలేదే తిన్నామంటే. హెల్మెట్ కంపల్సరీ లాగుంది ఇక్కడ పోర్ట్లో. అవునవును, హెల్మెట్ మాత్రం కంపల్సరీ. హెల్మెట్ లేకపోతే అలో లేదు, అలాగుంది. లొకేషన్ చూడండి, కొంచెం అడవిలో వచ్చిన ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. ఇదేనమాట మన గోల్ఫ్ కోర్ట్ లాగా ఉండే ప్లేస్ అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. వెనకాల లొకేషన్ ఉంది, వెళ్ళేటప్పుడు మీకు అయితే చూపిస్తా చూడండి. వేరే లెవెల్ లొకేషన్ వెనకాల. ఆడ చెరువు ఉంది, చెరువులో ఈ పువ్వు అంటారు కదా, ఏదో పువ్వు, దాని పేరు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్లీ. తామర పువ్వు ఏదో అది ఉంది దాంట్లో ఎక్కువగా. సూపర్గా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇదే చిన్న చిన్న విలేజెస్ దాటుకుంటూ మనం అయితే వెళ్తున్నాం. అదిగోండి ఇక్కడ చూడండి, అదిగో కనిపిస్తుందా లేదా, తామర పువ్వులు చాలా ఉన్నాయి. ఇక్కడికి వస్తే మనం అయితే ఫారెస్ట్లో వచ్చిన ఫీల్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఈ సౌకు చెట్లు, ఇది మొత్తం వాటర్ వచ్చేసింది ఇప్పుడు. అరే నాయన, షట్ యార్, ఎంత కష్టపడి వస్తే మొత్తం వాటర్ వచ్చేసింది ఇక్కడ. అయ్యో ఏందయ్యా ఇది మొత్తం ఎలాగుంటుందంటే, ఇది మొత్తం వైట్ మట్టి ఉంటుంది కదా, మట్టి టైప్లో ఉంటుంది. అది మొత్తం గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మొన్న వచ్చిన మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు ఇక్కడ. నేనేదో ఇంకా బాగుంటుంది లేని నేను వచ్చాను. బాగుంది ఇక్కడ చూస్తే, లేక్ ఆ ఫ్రంట్లో కొంచెం బాగుంది, ఇక్కడ కొంచెం బాగుంది. అబ్బా చూడండి, ఈ గ్రీనరీ ఇంకా గ్రీనరీగా టైప్లో ఉంటుంది. ఈ వాటర్ మొత్తం అసలు ఉండదన్నమాట. సో చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది ఇక్కడ మాత్రం. అదిగోండి అక్కడ బాగుంది, అక్కడ మొత్తం బాగుంది. ఇక్కడ వీళ్ళందరూ ఎవరు, బాతులు పెంచేవాళ్ళు, బాతు పిల్లలు. దానిలో ఉన్నాయి బాతు పిల్లలు. సో అక్కడ సూపర్గా ఉంది. నేను ఇంకా బైక్ వెళ్ళిపోద్దులే అని నేనైతే అనుకున్నాను. బా సూపర్గా ఉందబ్బా. ఈ పూలు చూస్తుంటే, ఈ రోడ్డు చాలా అంటే చాలా బాగుంది. రోడ్డు మాత్రం దరిద్రంగా ఉంది, బట్ లొకేషన్ బాగుంది. అంతగా మరీ బ్యాడ్గా ఏం లేదులేండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, బెస్ట్, వచ్చినందుకు వర్త్. ఈ అన్న చూడండి, ఆ పూలు మొత్తం పిల్లలకి ఇస్తున్నారు. అది వైట్ కలర్లో ఉంది, దాన్ని తెంపేసి పైకి లాగామనుకోండి అది బ్లూ కలర్లో వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడే యూటర్న్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ఏం లేదు, ఇక విలేజెస్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఊర్లు మొత్తం. సో ఇక్కడ నుంచి మనం అయితే యూటర్న్ తీసుకుందాం. సో లొకేషన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. బట్ అంతగా బాగలేదు, బట్ ఓకే. నాకు తెలిసి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇదిగో చూడండి ఒకసారి లొకేషన్ ఎలా ఉందో. ఆ 2 పవర్ ప్లాంట్స్ హైట్గా ఉంటాయి చూడండి, లైట్ హౌస్ లాగా, అది 2 కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది. అబ్బా సూపర్. వచ్చినందుకు ఆ లొకేషన్ ఒకటి వర్త్, ఈ లొకేషన్ ఒకటి వర్త్. ఒకటైనా తీసి మీకు అది చూపిద్దాం అనుకుంటే మొత్తం లోపలే ఉంది, బయట ఒకటి కూడా లేదు. ఎక్కడ పాములు గీములు ఆడ ఉంటాయని నా భయం. కనిపించింది ఒకటి. సో ఇప్పుడు వెళ్ళి దాన్ని అయితే కోసేద్దాం. అది కొంచెం బయట ఉంది. తెంపేసినాం.
ఏమైనా ఉందా ఇది ఫ్లవరు, సూపర్గా ఉందబ్బా. సో దీనిలో ఎల్లో కలర్ ఉంది లోపల, ఇలాగ ఉందన్నమాట. అక్కడ చూస్తేనేమో బ్లూ కలర్ ఉంది, ఇక్కడ చూస్తే ఎల్లో కలర్ ఉంది, ఫ్లేవర్స్ మారిందన్నమాట. సో మనమైతే ఒక ప్లేస్లో అయితే ఆగిపోయాం అనమాట. సో లొకేషన్లో చూడండి ఎలాగుంది ఇక్కడ. సో దూరంలో చూడండి ఈ పవర్ ప్లాంట్ పౌల్స్ చూడండి ఎలా కనిపిస్తుందో. సో ఇది మొత్తం వాటర్ వచ్చేసింది, దీనికోసం అయితే ఇలా ఉందన్నమాట. సో లోపల ఇంకా చాలా బాగుంటుంది లోపల అయితే. సో సూపర్గా ఉంది ఇక్కడ మాత్రం. మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మనమైతే ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అవుతున్నాం అన్నమాట. సో అదే రూట్లో, వచ్చిన రూట్లోనే మనం అయితే వెళ్తున్నాం. ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు వెళ్ళి పార్ట్ 1 అయితే చూడండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో లొకేషన్ చూడండి ముందు ఎలాగుందో. సో ఇందాక మీరైతే చూశారు కదా. సో బట్ ఇది మోటో బ్లాగింగ్ సెటప్లో. సో వీడియో పెద్దది అయిపోయింది కాబట్టి నేనైతే 2 పార్ట్లు పెట్టాను. సో చిన్నదిగా ఉంటే ఒకే పార్ట్ పెట్టేసేవాడిని. సో మొత్తం 3 ప్లేసెస్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది ఒకే పార్ట్లో పెట్టేసేవాడిని. బట్ అది 30 మినిట్స్ వరకు వస్తుంది. ఎంత మీరు డిలీట్ చేసినా కూడా అది 30 మినిట్స్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. సో దానికోసం నేనైతే 20 మినిట్స్ వీడియోస్ 2 చేసేద్దామని నేనైతే అనుకున్నాను. సో మనమైతే ఇక్కడి నుంచి ఇక వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. ఇక దీనిలో కూడా బ్యాటరీ లేదు, 25% అయితే ఉంది. సో వన్స్ మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ మొత్తం స్కిప్ చేసేసి ఇక హైవే దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మనమైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఒక సినిమాటిక్ వీడియో అయితే పెడతాను, అది చూడండి. సో వీఆర్ బ్యాక్ టు ఆన్ నేషనల్ హైవే 16 అనమాట. సో ఇంటికైతే బయలుదేరుతున్నాం మనం అయితే. ఒక్క బైకర్ కూడా కనిపించలేదు అసలు ఇక్కడ ఈ హైవేలో, అస్సలు ఒకటి కూడా కనిపించలేదు. ఒక పెద్ద బండి కనిపిస్తుందని నేనైతే ఎంతో ఆశగా ఉన్నాను, బట్ ఒక్క పెద్ద బండి కూడా కనిపించలేదు. మొత్తం ఈ బుల్లెట్లు, ఈ R15లు, ఇదే మొత్తం. సో ఇక్కడి నుంచి మనం ఇక నేను ఆ విలేజ్కి వెళ్ళిపోవడమే. ఈ అండర్ గ్రౌండ్ ఓపెన్ అయిపోయింది, అందుకోసం నేనైతే ఇటు వచ్చాను, లేకపోతే అటే వెళ్ళిపోయినవాడిని. బట్ ఇది ఇటైతే ఓపెన్ అయిపోయింది కదా, సో దానికోసం మనం అయితే ఇటు వెళ్తున్నాం. ఈ రోడ్డు బాగుంటుంది, ఆ రోడ్డు కన్నా. అటు పోతే రాజుపాలెం, ఇటు పోతే కూడా వస్తుంది. ఇటు షార్ట్ కట్ అనమాట. కొడలూరు పోలీస్ స్టేషన్ దగ్గర మిక్స్ అవుద్ది ఇది. మొత్తం పొలాలు మొత్తం వేసేస్తున్నారు ఇక్కడ మొత్తం. మా సైడ్ అయితే డిసెంబర్ లాస్ట్లోనే రెడీ అయిపోయింది, మొత్తం వేసేసారు. ఇంకా ఒక మంచి ప్లేస్ మీకు ఎక్కడైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మీ కామెంట్ కోసమైనా నేనైతే ఆ ప్లేస్కి అయితే వెళ్తాను. బట్ మీరు కామెడీగా లదాఖ్ ఇలాగ పెట్టేవాకండి. జస్ట్ మీ విలేజ్లో ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటే అలాంటి ప్లేస్ పెట్టండి. వెళ్దాం అన్ని చోట్ల వెళ్దాం. బట్ కొంచెం సపోర్ట్ అనేది వస్తే ఎక్కువ ఉంటే వెళ్దామని నేనైతే అనుకుంటున్నాను. వన్స్ మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందా ఇక మనం అయితే ఒక పెద్ద రైడ్కి ప్లాన్ చేద్దాం. ఫస్ట్ అయితే కరెక్ట్గా ఒక 5 మినిట్స్లో మనం అయితే కొడవలూరు దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు అదే రోడ్లో అయితే ఇప్పుడు మనం అయితే రాజపాలెం దగ్గర ఉండేవాళ్ళం. కొడవలూరు పోలీస్ స్టేషన్ ఇదే అన్నమాట. సో చిన్నప్పుడు ఒక 18 ఇయర్స్, ఒక 17 ఇయర్స్ అలాగా ఉన్నప్పుడు ఒక చిన్న ఆశ ఉండేది, ఏంటంటే మనం బైక్ వేసుకుని మనం ఒక్కడే సోలోగా నెల్లూరుకి వెళ్తామా లేదా అనేది ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అయితే ఉండేది. సో నాకైతే అలాగుండేది. సో ఈరోజు నేనైతే సింగిల్గానే సోలో రైడ్లు అయితే చేస్తున్నాను, ఎక్కడెక్కడికో వెళ్తున్నాను. చిన్నప్పుడు నేను ఒక్కసారి నా నెల్లూరుకి వెళ్ళాలిరా సోలోగా బైక్ వేసుకుని అని అనుకునేవాడిని. అప్పుడు లైసెన్స్ లేదు కదా, సో అది ఒక చిన్న డ్రీమ్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు తిరగడమే. బైక్ ఉండాలి మన దగ్గర, మంచి బైక్ ఉంటే ఇంకా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా మనం అయితే అల్లూరుకి అయితే వచ్చేసాం అనమాట. 5 hours later. సో
సో మనమైతే ఇప్పుడు లంచ్ కూడా చేసాం అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే 4 అవుతుంది. సో అలా సముద్రం దగ్గరికి అయితే వచ్చాను నేను. సో ఇక్కడైతే మా విలేజ్ వాళ్ళు వచ్చి ఫిషింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మా మామ అయితే కనిపిస్తున్నాడు కదా. సో ఇక్కడైతే ఫిషింగ్ అయితే చేస్తున్నారు. ఆ సైడ్ అయితే ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. సో బట్ ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్దాం. సో ఏదైనా ఫిష్ పడితే మిగతా చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ చేపలు పట్టడం. ఇక్కడ గ్యాలంతో చేపలు పడతారు. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే మీకైతే అక్కడ మీట్ అవుతాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా. సో తాడు కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. సో ఇక్కడైతే ఒక చేప అయితే పడిందంట. సో చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడైతే ఎంత చిన్నదిగా ఉందో, బుడ్డి చేప. సో ఈ చేప పడిందంట. దీన్ని పైన ఉన్న మట్టిని ఎక్కిలించేద్దాం. సో చూడండి ఇలాగ ఉంది. సో ఎర్ర అయితే ఇదే అనమాట. దీనికి పగలగొట్టి దీని లోపల ఉన్నది వేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలాగ వేయాలి. సో ఇలాగ వేసిన తర్వాత అది తీసుకెళ్ళి సముద్రంలో వేసేయడమే. సో వేస్తే మన లక్ బాగుంటే మనకైతే చేప అయితే పడిద్ది. సో మా మామకైతే ఇదైతే పడింది. సో చూస్తున్నారు కదా, దీన్ని చూస్తే నాకు అది నవ్వు వస్తుంది. ఇంత చిన్న చేప పడింది చూడండి. సో ఈ చేప కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి. నేను ఇప్పుడే వచ్చింది, బట్ 1 అవర్ నుంచి ఉన్నాడు ఇక్కడే. సో ఇలాగైతే టైంపాస్ అనమాట, పని లేనప్పుడు ఇలాగా. మన ఎస్కాపల్లి లైట్ హౌస్. సో ఎండ తీవ్రంగా ఉంది. సో దానికోసం అంతా కనిపించదు, బట్ ఇటు బాగా కనిపిస్తుంది. సో చేప పడిందంట ఇప్పుడు. సో చూద్దాం ఎలాంటి చేప వస్తుందో. మన లక్ బాగుంటే మీకు చూపిస్తాను ఇప్పుడు లైవ్లోనే. ఫ్రెండ్స్ మేమైతే అక్కడి నుంచి ఇంకొంచెం ఇటు వచ్చాం అనమాట. ఇక్కడైతే ఫిష్ పడిందంట, పెద్ద చేప అంటున్నాడు. సో చూద్దాం ఎంత పెద్ద చేపో. సో పెద్ద చేప అది చూడండి, కనిపిస్తుందా మీకైతే ఎంత పెద్దగా ఉందో. సో చాలా పెద్ద చేప పడింది ఇక్కడైతే మాత్రం. సో చూస్తారు కదా, దీన్ని ఏమంటారో కూడా నాకైతే తెలియదు. సో ఇంత పెద్ద చేప పడింది చూడండి. చూడండి ఎలాగుంది అసలు. డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూలో అయితే ఉంది ఇదైతే. దీని వెనకాల ఏదో ఉంది, దీని మొహం నోరు ఇది చూడండి ఎలాగుందో. ఇప్పుడు కనిపిస్తున్న మీకు సన్సెట్ ఎలాగుందో, కానీ నాకు మాత్రం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ మాత్రం. కళ్ళతో చూస్తే మాత్రం మీరైతే చాలా అంటే చాలా బెటర్గా ఫీల్ అవుతారు.